తిరుపతిలో ఒకవైపు అభివృద్ది దిశగా మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ముందుకెళ్తోందని టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుంచి నిర్మించిన నూతన కనెక్టివిటీ రోడ్డును శనివారం టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, కాల్లో ముద్రనారాయణ, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రారంభిస్తున్న ఈ నూతన రహదారికి ఇస్కాన్ టెంపుల్స్ వ్యవస్థాపకులైన అభయ చరణ రవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పేరును ఈ మార్గానికి నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుపతిలోని నూతన రహదారులకు మహానీయుల పేర్లను పెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందని అన్నారు. రహదారి ప్రారంభోత్సవం అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఊటగుంటను భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలిస్తూ పురాతనమైన ఈ ఊటగుంట ఆనాడు తిరుమలకు వెళ్లే యాత్రికులకు తాగునీరు అందించేదని, అటు తర్వాత గాలిగోపురం దగ్గర కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం దగ్గర ఉండే ఊటగుంటలు భక్తులకు తాగునీరు అందించేవని, ఈ మూడు పూర్తిగా పాడైపోవడంతో తిరిగి పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చెన్నారెడ్డి కాలనీలో అతి సుందరంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్మిస్తున్న ఈ కుంటను ప్రారంభించిన తరువాత ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు చేపడతామని తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ ప్రకటించడాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభినందించారు. డిప్యూటీ మేయర్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా చెన్నారెడ్డి కాలనీ, సింగాలగుంట, కనకభూషణం లేఅవుట్ ప్రజలు ఎదుర్కొంటున్న కనెక్టివిటీ రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు తెరదించుతూ ఈ నూతన రహదారిని నిర్మించడం జరిగిందని అన్నారు. తిరుపతి అభివృద్దికి మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, పునీత, వరికుంట్ల నారాయణ, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, బొగ్గల వెంకటేశ్వర్లు, పెరుగు బాబు యాదవ్, శివకుమార్, బెల్లం రమేష్, దేవదానం, సురేష్ రాయల్, జక్కా శరత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి రహదారిని ప్రారంభించడం జరిగింది. హరే రామ హరే కృష్ణ మఠం దగ్గర నుంచి తిరుపతిలోకి వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమం చేయడానికి చెన్నారెడ్డి వాసులకు అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉండటం కోసమని ప్రభుపాదుల వారి పేరుతోటి ఈ రహదారికి నామకరణం చేయటం కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. తిరుపతి ప్రజలందరూ కూడా సంతసిస్తున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది ఈ రహదారి కూడా. ప్రజలకందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ 1400 సంవత్సరాలలో అంటే 14th century టైంలో నిర్మించబడ్డటువంటి బిగినింగ్ ఆఫ్ విజయనగర ఎంపరర్స్ కాలంలో ఇక్కడ నిర్మించినటువంటి ఒక మంచినీళ్ళ కుంట. ఆ రోజులలో తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్లు తాగిని కొన్ని పట్టుకొని గాలి నడకన కొండకు వెళ్ళేవాళ్ళు. ఆ రోజున కుళాయిలు, బావులు ఇలాంటివి లేవు కాబట్టి కొండ మీద అలెపేరి దాటిన తర్వాత గాలిగోపురంలో మరొక ఇలాంటి మంచినీళ్ళ కుంట ఆ కాలంలో ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం.